ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యం వల్లే సర్వం సానుకూలమవుతుంది. సుఖమైనా దుఃఖమైనా అనుభవించడం కంటే గతి లేదని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు. రేడియో సిటీ మన పురాణంలో అంటే మన కథలలో ఈ విషయాన్ని గురించి ఒక్కసారి నెమరు వేసుకుందాం. మహాసంపద దానితో వెలుగొందుపోతూ బలిచక్రవర్తి విధివశం వల్ల ఒక్కసారి గాడిదయ్యాడు, గుర్తుందా? ఆ సంగతి బ్రహ్మ వల్ల తెలుసుకున్నాడు ఇంద్రుడు. ఖరరూపంలో ఉన్న బలిని చంపమని బ్రహ్మకు మాట ఇచ్చి ఆ గార్ధపం ఆచూకి తెలుసుకుని వెళ్లాడు. అయ్యో పాపం, ఎన్నో ఏనుగులు చుట్టిరాగా భద్రగజం మీద ఊరేగేవాడివి. అప్పుడు మమ్మల్ని లక్ష్య పెట్టేవాడివే కాదు, ఇప్పుడు చూడు గాడిదవైపోయావా? బంగారు యూపస్తంభం నాటించి యజ్ఞం చేసేవాడివి, ఇప్పుడు ఈ కర్మ పట్టిందా? నిన్ను చూస్తుంటే బాధగా ఉంది నాకు అన్నాడట. అందుకు బలి నవ్వుతూ, నువ్విప్పుడు అది కూడావని అల్పుల దగ్గర ఇలా బీరాలు పలకడం మంచిది కాదు. ఏ ప్రాణి అయినా కూడా కాలాన్ని అనుసరించి సుఖదుఖాలు పొందుతూ ఉంటాయి, ఆ సంగతి తెలుసుకో. గర్వం మంచిది కాదు అని చెప్పి ఇంద్రుడితో బలి చక్రవర్తి చెప్తారు. ఇంతలో బలి శరీరం నుండి ఒక అందమైన స్త్రీ బయటకొచ్చిందట. ఇంద్రుడు ఆశ్చర్యపోతూ ఎవరివిడా అని అడిగితే ఆవిడే చెప్తారు. అనగానే వెంటనే ఆవిడ బదులిచ్చారు. శ్రీ, లక్ష్మి, భూతి ఇలా 3 పేర్లున్నాయి నాకు. నువ్వే కాదు ఏ యుగాల్లోనూ ఎవ్వరూ నన్ను ఎరుగరు అని చెప్పి ఆవిడ సమాధానం చెప్పారు. ఇప్పుడు నువ్వు ఇతన్నెందుకు వదిలి వెళ్ళిపోతున్నావు అని చెప్పి ప్రశ్నిస్తే, సత్యం, ధర్మం, దానం, దమం, పరాక్రమం, మంచి మాట ఇవన్నీ ఎక్కడ ఉంటాయో నేను అక్కడే ఉంటాను. ఎన్నాళ్ళు అలాగే ఉన్నాడు. ఈ మధ్యనే ఈర్ష్య, ద్వేషాలు, అసూయ ఇవన్నీ వచ్చేసాయి. అందుకే ఇతన్ని విడిచిపెట్టేస్తున్నాను అని చెప్పారంట ఆవిడ. అది విని బలి ఏం దిగులు పడలేదు, అంతా విధి విధానం అనుకుని శాంతంగా ఉన్నాడు. నిజమే, కాలం వల్లే మనుషులకు కర్మ ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి. లేకపోతే ఒకరికి ఒక సమయంలో హీనస్థితి కలుగుతూ ఉంటే మరొకరికి విజయకాలం ఎలా వస్తుంది? అంతా కాలమహిమ. చెడు కాలం దాపురించేసరికి చేయకూడని పనులు కూడా చేయవలసి వస్తూ ఉంటాయి. బుద్ధి వక్రమార్గాన పడుతూ ఉంటుంది. పక్కవాడి సొమ్ము పరమాన్నంలా కనిపిస్తూ ఉంటుంది, పరధార పంచదారలా అనిపిస్తుంది. లేకపోతే శుక్రాచార్యుడి నీతి శాస్త్రాన్ని అవపోసన పెట్టినటువంటి రావణ బ్రహ్మ సీతను అపహరించుకుపోవటం ఏమిటి? నిండు సభలో దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్రను చేయతలచటమేమిటి? అందుకు దుర్యోధనుడు, కర్ణుడు మొదలైన వాళ్లందరూ పగలబడి నవ్వటమేమిటి? వచ్చిన వాళ్లకు అన్ని విపరీత బుద్ధులే ఉడతాయి. అన్ని పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఉండాలి అంటూ భీష్ముడు ధర్మరాజుతో ఏమని చెప్పారు? కట్టుకున్న భార్య, కన్న బిడ్డలు దూరమైనా, చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, కష్టాలన్నీ ఒకేసారి కూడబలుక్కుని దండెత్తి వచ్చినా ధైర్యాన్ని విడవకుండా ఉంటే అంతకు మించిన శ్రేయస్సు ఇంకేదీ ఉండదు. ఇంతకు భీష్మ పితామహుడు చెప్పింది అదేగా. ఎంతటి వారైనా కాలానికి ఏటికి ఎదురు ఈదలేరు. కాలమే అన్నింటికీ కారణం. కాలం కారణంగానే మనుష్యులు నిన్నున్నట్టు ఈ రోజు లేరు, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండబోరు. కాలమే ఎవరిని ఏ దశకు తీసుకువెళ్లినా, ఎవరికి ఏ స్థితిని చేకూర్చినా అన్ని కాలగమనంలో సుఖదుఖాలుగా, ఉత్థాన పతనాలుగా సహజమని తెలుసుకోవాలి. ధైర్యంగా ముందుకు వెళ్లాలి, శాంతివతుడై జీవించాలి అన్నారు. ఇది ఇవాల్టి మన రేడియో సిటీ మన పురాణములు మన కథలలో భీష్ముని మాట. రేడియో సిటీ పాడ్కాస్ట్.